హాయ్ హలో నమస్తే అండి. ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రిపరేషన్లో భాగంగా మనం డైలీ ఒక వీడియోను పోస్ట్ చేసుకోవడం జరుగుతుందండి మ్యాక్సిమంగా. అయితే అందరూ మనం మ్యాథ్స్ని బాగా కవర్ చేద్దాం అనుకుంటున్నాను. దాంతో పాటుగా రీజనింగ్లో కొన్ని ముఖ్యమైన పార్ట్స్ని ప్రీవియస్ పేపర్లను అబ్జర్వ్ చేసినప్పుడు ముఖ్యమైన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో బాగా కన్ఫ్యూజ్ అవుతున్నారండి. చాలా నాకు కామెంట్స్ వస్తున్నాయి, పర్సనల్గా కూడా మెసేజ్ చేస్తున్నారు, అన్న ఈ టాపిక్ నుంచి ఇబ్బంది పడుతున్నాం, కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయరా అని చెప్తున్నారు. సో నా వేళ నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. దాంట్లోనే మనకు ఇన్ఈక్వాలిటీస్ అండి, అసమానతలు అంటాం. సో దీంట్లో మనకి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఏ లెస్ దెన్ బి గ్రేటర్ దెన్ సి ఇలా ఇచ్చి దీంట్లో ఏది సత్యం ఏది అసత్యం ఏది రైట్ ఏది రాంగ్ అని అడుగుతున్నాడండి. సో అలాంటి టైప్ క్వశ్చన్స్ ఉంటాయండి. చాలా సింపుల్ అండి. జస్ట్ ఒక 5 minutes మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే దీంట్లో 2 నుంచి 3 మార్క్స్ మ్యాక్సిమం కవర్ చేస్తున్నాడండి. ఒక్కొక్క పేపర్లో అయితే 3 questions కూడా పడ్డాయి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్ పేపర్లోనే కొన్ని షిఫ్ట్లలో అయితే 3 questions కూడా ఇచ్చాడు ఇన్ఈక్వాలిటీస్ నుంచి. మినిమంగా 2 మాత్రం కంపల్సరీ వస్తున్నాయండి. సో జస్ట్ ఇది ఒక 2 minutes మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే ఆ కాన్సెప్ట్ అర్థమైపోతుంది. తర్వాత మనం క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరే ఈజీగా ఆన్సర్స్ చెప్తుంటారండి. ఒకసారి చూడండి. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు వీడియోస్ చూస్తున్నారు, మంచి కామెంట్ చేస్తున్నారు, దాంతోపాటుగా లైక్ కూడా ఇవ్వండి. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఇతర మిత్రులకి తొందరగా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దాంతో చాలామంది నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. చాలా థ్యాంక్ యూ. ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దామండి. ఇన్ఈక్వాలిటీస్ అంటే అసమానతలు అండి. అంటే గుర్తులు లెస్ దెన్ గ్రేటర్ దెన్, ఏది ఎక్కువ ఏది తక్కువ దేంది అనేది ఇన్ఈక్వాలిటీ అనేది తెలియజేస్తుందండి. సో దీంట్లో ముఖ్యంగా మనకు ఉండే సింబల్స్ ఎన్ని అంటే 5 సింబల్స్ అండి. మనం 5 సింబల్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఇస్తాడు, దాంతోపాటు రిలేషన్ కూడా ఉంటుంది. ఆ 5 సింబల్స్ ఏంటి అంటే లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఇదొక సెట్ అండి. నెక్స్ట్ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఇంకొకటి గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు, దీంతో పాటుగా మనకి ఈక్వల్ సింబల్ కూడా ఉంటుంది. సో ఈ టోటల్గా ఈ 5 సింబల్స్ని బేస్ చేసుకొని మనకు క్వశ్చన్స్ పడుతుంటాయండి. లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఈజ్ ఈక్వల్ టు, ఈ 5 సింబల్స్ని బేస్ చేసుకొని మనల్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో దీనికంటే ముందు మనం దీంట్లో ఉన్న ఒక 2 pointsని కరెక్ట్గా నేర్చుకున్నట్లయితే ఈ చాప్టర్ మొత్తం వచ్చేస్తుంది. జస్ట్ 2 points. ఆ 2 points ఏంటో చూద్దాం. ఇక్కడ ఉన్న దాంట్లో ఫస్ట్ ఈ 3 తీసుకోండి. సేమ్ సైడ్ కార్నర్స్ ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్. సో దాన్ని లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇలా వచ్చినప్పుడు ఏముంటుంది, దాంతోపాటు గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇలా వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, దాంతోపాటు ఇంకొకటి ఉంటుందండి. సో ఆపోజిట్ సైడ్స్ వస్తాయి. ఆపోజిట్ సైడ్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఈ 3 పాయింట్లు కనుక మనకు తెలిస్తే ఈ చాప్టర్లో ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఒకసారి చూద్దామండి. లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ తీసుకుంటున్నాను. ఏ లెస్ దెన్ బి లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు, సి ఈజ్ ఈక్వల్ టు డి లెస్ దెన్ ఈ అనేది ఒక క్వశ్చన్ ఏదో మన ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అలా ఇచ్చినప్పుడు ఈ క్రింది 4 ఆప్షన్స్ ఇచ్చి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని అడుగుతున్నాడండి. సో దీనిలో ముందుగా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఈ 3 సింబల్స్లో ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి అంటే, ఈ 3 సింబల్స్లో కుటుంబ పెద్ద ఎవరు అనేది డిసైడ్ చేయాలండి. కుటుంబ పెద్ద ఎవరు అంటే ఇక్కడ లెస్ దెన్ అనేవాడు, వీనికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి మనం. అంటే ఈ 3 ఇలా కనిపించినప్పుడు ఏ సింబల్ ఈజ్ ఈక్వల్గా ఉంటుందంటే, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి రాయొచ్చు, సి రాయొచ్చు, డి రాయొచ్చు, ఈ రాయొచ్చు. అప్పుడు మాత్రమే ఇది కరెక్ట్ అవుతుందండి. లేదు ఇలా రాసామంటే అది రాంగ్ అవుతుంది. ఎందుకు అంటే కుటుంబ పెద్ద ముందు ఉన్నాడు కదా, సో వాడిని తీసుకోవాలి, ముందు ప్రియారిటీ వానికి ఇవ్వాలి. సో ఫస్ట్ లెస్ దెన్ తీసుకుంటాం. తర్వాత ఎవరు అంటే రెండో స్టెప్లో లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు అనే వానికి సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలి. మనం లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టుకి సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలి. దాంతోపాటు ఇక్కడ సైడ్ ఈక్వల్ లాస్ట్ ప్రియారిటీ అండి, వాడే లాస్ట్గా, వాడికి థర్డ్ ప్రియారిటీ ఇవ్వాలి. సేమ్ దీంట్లో కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్లో కూడా ఇందులో కుటుంబ పెద్ద ఎవరు అంటే గ్రేటర్ దెన్, దాంతోపాటు ఇక్కడ వీడు సెకండ్ ప్లేస్ ఇవ్వాలి వీనికి గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్టీకి థర్డ్ ప్రియారిటీ ఇస్తాం. ఈజ్ ఈక్వల్ ఎప్పుడైనా లాస్ట్లోనే ఉంటుంది.
కుటుంబ పెద్దలు వీళ్ళు, తర్వాత వీళ్ళు లాస్ట్లో వాళ్ళు ఉంటారు. సో ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనకు క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. దాంతోపాటు ఆపోజిట్ సైడ్స్ ఉంటాయండి. ఆపోజిట్ సైడ్స్ అంటే ఏంటండి, లెస్ దెన్కి ఆపోజిట్ సైడ్ ఏంది, గ్రేటర్ దెన్. సో మళ్ళీ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్టీకి గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ వీటి రిలేషన్స్లో లెస్ దెన్కి గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వచ్చిన రాంగే, గ్రేటర్ దెన్కి లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వచ్చిన రాంగ్. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో. ఈ కారణాన్ని గుర్తుంచుకోండి, ఇవి ఆపోజిట్. ఒక సైడ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది, ఇంకో దానికి రైట్ సైడ్లో ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్, ఇక్కడ రైట్ సైడ్, ఇక్కడ లెఫ్ట్ సైడ్, ఇక్కడ రైట్ సైడ్, ఇక్కడ రైట్ సైడ్, ఇక్కడ లెఫ్ట్ సైడ్. సో ఈ బోత్ ఆర్ ఆపోజిట్ డైరెక్షన్స్ అని చెప్తాం. ఇవన్నీ కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. వీటి మధ్య ఉన్నప్పుడు, ఇలా వచ్చినప్పుడు వాటి మధ్య నో రిలేషన్ అని చెప్తామండి. నో రిలేషన్, అసలు వాటి మధ్య సంబంధమే లేదు. నో రిలేషన్. ఇలా కుటుంబ పెద్ద చిన్న పక్కన పెడితే అసలు వీళ్ళ మధ్య సంబంధమే ఉండదండి. సో ఇలా వచ్చినప్పుడు దాన్ని రాంగ్ స్టేట్మెంట్గానే చూస్తాం మనం. సో ఈ 3 కాన్సెప్ట్లు అండి. ఒకసారి చూడండి. లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ. నెక్స్ట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ. నెక్స్ట్ ఆపోజిట్ డైరెక్షన్స్ వచ్చినప్పుడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు. ఇలా వచ్చినప్పుడు వాటి మధ్య రిలేషన్ ఏముంటుందంటే నో రిలేషన్ అని చెప్తామండి. సో ఇది మీకు బాగా అర్థమైతే నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దామండి. క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేండి. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్స్లో ఈ ఇన్ఈక్వాలిటీస్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆప్షన్స్ అండి. ఆప్షన్స్ త్రూ మనం ఆన్సర్ని సాల్వ్ చేస్తాం. సో ఇచ్చిన ఆప్షన్స్ని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి, అంతే. చాలా సింపుల్గా ఉంటుంది. ఒకసారి చూద్దామండి. స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు ఒకసారి చూడండి. n గ్రేటర్ దెన్ w ఈజ్ ఈక్వల్ టు e గ్రేటర్ దెన్ r ఈజ్ ఈక్వల్ టు d లెస్ దెన్ y ఈజ్ ఈక్వల్ టు p లెస్ దెన్ r ఈజ్ ఈక్వల్ టు k అంటున్నాడు. సో దీంట్లో ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నాడు. విచ్ వన్ ఇస్ ద కరెక్ట్ అంటున్నాడు. సో కరెక్ట్ ఏదో ఒకసారి చెక్ చేద్దామండి. సో మనకున్న రూల్ ప్రకారం ఏంటండి, ఒకసారి రివైజ్ చేసుకుందాం. లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 3 వచ్చినప్పుడు ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ. నెక్స్ట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ. మరి ఆపోజిట్ సైడ్స్ వస్తే స్టేట్మెంట్ రాంగ్. ఆపోజిట్ సైడ్స్ వస్తే స్టేట్మెంట్ రాంగ్, అంతే కదా. సో ఒకసారి చెక్ చేద్దాం, ఆ రూల్స్ ఫాలో అవుతున్నాయో లేదో చెక్ చేస్తే అయిపోతుంది. సో w ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు d. wకి dకి మధ్యలో ఇచ్చిన స్టేట్మెంట్లో ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చూసుకోవాలండి. ఫస్ట్ ఇగో w ఇక్కడ ఉంది, d ఇక్కడ ఉంది. సో వీటి మధ్యలో సింబల్స్ ఏమున్నాయి, మధ్యలో ఏ లెటర్స్ అన్న ఉండనివ్వండి, వదిలేయండి. మధ్యలో ఉన్న లెటర్స్ పట్టించుకోవద్దు, సింబల్స్ మాత్రమే చూడాలి. సింబల్స్ ఏమున్నాయి, ఈజ్ ఈక్వల్ టు ఉంది, ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఉంది. మరి ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఉన్న రేషియో ఏంది మనకు సెకండ్ లిస్ట్లో ఉంది. మరి సెకండ్ లిస్ట్లో ఉన్న ప్రియారిటీలో ఈజ్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వచ్చినప్పుడు ఈ రెండింటిలో దేనికి ముందు ప్రియారిటీ ఇస్తాం మనం, సెకండ్ పర్సన్, అంటే వీడికే కదా. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు అవుతుంది, అంటే w ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు d అవుతుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ రైటే ఉంది, కానీ మిగిలినవి కూడా అవుతాయో కాదో ఒకసారి చెక్ చేద్దాం. కేకి వైకి రిలేషన్ చూడాలండి. ఇప్పుడు కే అండ్ వై, ఇక్కడ కే ఉంది, ఇక్కడ వై ఉంది. సో ఆ రెండింటి మధ్యలో రిలేషన్ ఎలా ఉంది చూడండి. ఈజ్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు. సో ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏం రాస్తాం, వై ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కే రాయాలి. వై ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కే రాయాలి. మనకి ఇక్కడ ఏముంది, కే ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వై ఉంది, అంటే రివర్స్లో ఉంది. ఇక్కడ కే చిన్నది అని చెప్తున్నాడు, మనకు వచ్చింది ఏంటి, కే పెద్దది అని. సో ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. నెక్స్ట్ n లెస్ దెన్ ఈ అంటున్నాడు. ఎన్కి ఈకి మధ్యలో రిలేషన్ చూడాలి. n ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉంది. సో వీటి మధ్యలో రిలేషన్ గ్రేటర్ దెన్ ఉంది, ఈజ్ ఈక్వల్ టు ఉంది. గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్ టు వచ్చినప్పుడు ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి, మనం గ్రేటర్ దెన్కి ఇస్తాం. సో n ఈజ్ గ్రేటర్ దెన్ ఈ ఉండాలి, కానీ ఏముందండి మనకు n ఈజ్ లెస్ దెన్ ఈ ఉంది. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంటే. నెక్స్ట్ d ఈజ్ గ్రేటర్ దెన్ n అని ఉంది. సో dకి nకి మధ్యలో రిలేషన్ చూడాలి. ఇక్కడ d ఉంది, ఇక్కడ n ఉంది. సో ఇక్కడ ఉన్న మధ్యలో లెటర్స్ పట్టించుకోవద్దు, సింబల్స్ చూడండి. గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 3 వచ్చినప్పుడు మనం ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇస్తాం, గ్రేటర్ దెన్కి ఇస్తాం. సో n ఈజ్ గ్రేటర్ దెన్ d అని రాస్తాం. బట్ ఇక్కడ ఏముంది, d ఈజ్ గ్రేటర్ దెన్ n ఉంది. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. ఇలా చూసుకుంటూ చెక్ చేస్తూ ఉంటే సింపుల్గా ఉంటుంది. జస్ట్ నేను చెప్పడానికి మీకు 1 మినిట్ పట్టిందా అనుకోవచ్చు, కానీ మీరు ఒకసారి కళ్ళతో చూసి ఆన్సర్ పెట్టేయచ్చండి ఈజీగా. 10 సెకండ్స్ కూడా పట్టదు.
టైం సేవింగ్ క్వశ్చన్స్ అండ్ సింపుల్ క్వశ్చన్, గన్ షాట్ క్వశ్చన్స్, ఈజీగా మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉన్న చాప్టర్ ఇది. సో దీన్ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ సరిపోతుంది దీనికి. మరీ రివిజన్ చేయాల్సిన అవసరం కూడా ఏముండదు. సో ఇలాంటి ఈజీ క్వశ్చన్స్, ఈజీ మార్క్స్ని అస్సలే వదులుకోవద్దండి. చాలా సింపుల్గా ఉంటుంది కాన్సెప్ట్, అబ్జర్వ్ చేస్తూ ఉండండి. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. C greater than N is equal to R less than greater than R is equal to H greater than Q less than S. ఇచ్చిన ఆప్షన్స్లో విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటున్నాడు అండి. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నాట్ కరెక్ట్ అంటున్నాడు అంటే ఇచ్చిన వాటిలో ఏది మిస్టేక్ ఉంది అని అడుగుతున్నాడు మనల్ని. ఇచ్చిన వాటిలో ఏది మిస్టేక్ ఉంది అని అడుగుతున్నాడు. సో మనం ప్రియారిటీ ఫస్ట్ రాసుకోవాల్సింది లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రాసుకున్న తర్వాత ఆపోజిట్ సైడ్స్ ఏమవుతాయి, క్రాస్ అవుతాయి. అంటే అసలు రిలేషన్ ఉండదు. ఈ 3 పాయింట్లు మైండ్లో ఉండాలి. సో ఇప్పుడు ఎస్కి క్యూకి మధ్యన రిలేషన్ చెక్ చేయమంటుండు. ఎస్ ఎక్కడ ఉంది ఇందులో, ఇగో ఇక్కడ ఉంది. క్యూ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో మనం ఈ స్టేట్మెంట్ రాస్తే ఏమవుతుంది, క్యూ ఈజ్ లెస్ దెన్ ఎస్ అవుతుంది. క్యూ ఈజ్ లెస్ దెన్ ఎస్ అవుతుంది. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఎస్ ఈజ్ గ్రేటర్ దెన్ క్యూ అంటున్నాడు. మరి రెండు ఈక్వల్ అయినా అంటే ఈక్వల్ అవుతాయండి. ఎందుకంటే ఇగో ఇక్కడున్న కార్నర్ క్యూ సైడ్ ఉంది కదా, అంటే క్యూ చిన్నది అని మీనింగ్. ఇక్కడున్న కార్నర్ కూడా క్యూ సైడే ఉంది, క్యూ చిన్నది. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఎస్ ఈజ్ గ్రేటర్ దెన్ క్యూ అన్న, క్యూ ఈజ్ లెస్ దెన్ ఎస్ అన్న స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ రెండవది, ఎన్కి హెచ్కి మధ్యలో రిలేషన్ చెక్ చేయాలి మనం. ఎన్ ఎక్కడ ఉంది, ఇగో ఇక్కడ, హెచ్ ఇక్కడ. సో మధ్యలో ఉన్న సింబల్స్ ఏంటి, ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు. మరి ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వచ్చినప్పుడు ఫస్ట్ ప్రియారిటీ దేనికి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టుకే కదా. సో ఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ హెచ్ అని రాస్తాం. ఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే ఉంది. నెక్స్ట్ సికి ఆర్కి రిలేషన్ చెక్ చేయాలి. సి ఎక్కడ ఉంది, ఇగో సి ఇక్కడ ఉంది, ఆర్ ఇక్కడ ఉంది. సో మధ్యలో ఉన్న సింబల్స్ ఏంటి, గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్ టు. మరి గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్ టు వచ్చినప్పుడు ఫస్ట్ ప్రియారిటీ దేనికి, గ్రేటర్ దెన్కి. సో సి ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ అవుతుంది. అది కూడా కరెక్టే. మరి లాస్ట్ ఆప్షన్ ఏదో ఒకసారి చెక్ చేద్దాం. సికి హెచ్కి రిలేషన్, సి ఇక్కడ ఉంది, హెచ్ ఇక్కడ ఉంది. మధ్యలో ఉన్న సింబల్స్ ఏంటి, గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు. మరి 3 సింబల్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్రియారిటీ దేనికండి మన ప్రకారం, గ్రేటర్ దెన్కి. సో సి ఈజ్ గ్రేటర్ దెన్ హెచ్ ఉండాలి. బట్ ఇక్కడ ఏముంది, సి ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఉంది. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అనమాట. సో మన ఆన్సర్ ఏంటి అండి, కరెక్ట్ కానిది ఏది అంటే ఆప్షన్ డి ఈజ్ అ రాంగ్ స్టేట్మెంట్. సో ఆప్షన్లలో డి ఎంచుకోవాలి. థర్డ్ క్వశ్చన్ చూడండి, ఏముంది, ఆర్ గ్రేటర్ దెన్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్ లెస్ దెన్ క్యూ లెస్ దెన్ పి ఈజ్ ఈక్వల్ టు జే. సో వీటి మధ్యలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏదని అడుగుతున్నాడు అండి. కరెక్ట్ స్టేట్మెంట్ ఏదో ఒకసారి చెక్ చేద్దాం. ఆప్షన్స్ని ఒకసారి చెక్ చేద్దామండి. దానికంటే ముందు మన రిలేషన్స్ ఏంటో ఫటాఫట్ మళ్ళీ ఒకసారి రాసుకుందామండి. రైట్, లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ డైరెక్షన్స్ వస్తే రాంగ్ స్టేట్మెంట్. ఈ 3 గుర్తుంటే సరిపోతుంది. రైట్, ఫస్ట్ ఎంకి పీకి మధ్యలో ఉన్న రిలేషన్ చెక్ చేద్దాం. ఎం ఇక్కడ ఉందండి, పి ఇక్కడ ఉంది. సో వీటి మధ్యలో ఉన్న రిలేషన్ ఏమొచ్చాయో చూడండి. ఈజ్ ఈక్వల్ టు లెస్ దెన్. మరి లెస్ దెన్ వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు వచ్చింది. ఈ మూడిట్లో దేనికి ప్రియారిటీ, లెస్ దెన్ 2 ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా లెస్ దెన్ అవుతుంది. సో ఎం ఈజ్ లెస్ దెన్ పి ఉండాలి. సో ఎం చిన్నది ఉండాలి. కానీ మనకి ఇక్కడ పి చిన్నగా ఉంది, ఎం పెద్దగా ఉంది. సో ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ పిఎంకి రిలేషన్ చూడమంటుండే. ఇగో పిఎం ఇప్పుడే చెక్ చేసాం. పికి ఎంకి ఏమొచ్చింది మనకి, ఎం ఈజ్ లెస్ దెన్ పి అని వచ్చింది. అంటే ఎం చిన్నగా ఉండాలి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు వాడు, పి అనేది చిన్నగా చెప్తున్నాడు. సేమ్ ఇది కూడా సేమ్ స్టేట్మెంట్ కాకపోతే మార్చిండు. సో ఇది కూడా రాంగే. నెక్స్ట్ జేకి ఎంకి మధ్యలో రిలేషన్, జే ఇక్కడ ఉంది, ఎం ఇక్కడ ఉంది. సో ఈ మధ్యలో ఎన్ని సింబల్స్ ఉన్నాయి, ఈజ్ ఈక్వల్ టు లెస్ దెన్ ఈజ్ ఈక్వల్ టు. సో మన ప్రియారిటీ ప్రకారం ఈజ్ ఈక్వల్ టు లెస్ దెన్లు వచ్చినాయి. దేనికి ముందు ప్రియారిటీ ఇస్తాం, లెస్ దెన్కి. సో ఎం ఈజ్ లెస్ దెన్ జే అవుతుంది. ఎం ఈజ్ లెస్ దెన్ జే అవుతుంది. మరి ఈ స్టేట్మెంట్ని ఒకసారి చూడండి. ఎం స్మాల్ కదా జే కన్నా, ఎం స్మాల్ జే కన్నా. సో ఇక్కడ కూడా కార్నర్ ఎం సైడే ఉంది. సో దేర్ఫోర్ దాన్ని ఏం చెప్తాం అంటే దీన్ని ఎలా రాయొచ్చు, జే ఈజ్ గ్రేటర్ దాన్ ఎం అని కూడా రాయొచ్చు కదా మనం రివర్స్ రాసేటప్పుడు. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. మరి ఆర్కి క్యూకి రిలేషన్ కూడా చెక్ చేద్దాం ఒకసారి. ఆర్ ఇక్కడ ఉందండి, క్యూ ఇక్కడ ఉంది. సో వీటి మధ్యలో రిలేషన్ చెక్ చేయండి. గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్ టు లెస్ దెన్. సో ఈ రెండు ఆపోజిట్ సింబల్స్ వచ్చాయి. ఆపోజిట్ సింబల్స్ వచ్చినప్పుడు మనకేంది, దాని మధ్యలో అసలు రిలేషన్ ఉండదు. దాన్ని రిలేషన్ చెప్పడానికే లేదు. మరి లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఎలా చెప్తాం. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి,
స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమని y less than v is equal to x less than r is equal to l less than a greater than c greater than r is equal to h అంటున్నాడు. సో ఇచ్చిన వాటిలో ఏ ఆప్షన్ రాంగ్ ఆప్షన్ అని అడుగుతున్నాడు. నాట్ ఈజ్ కరెక్ట్ అంటున్నాడు, నాట్ ట్రూ అంటున్నాడు. సో ఏది రాంగో ఒకసారి డిసైడ్ చేస్తే అయిపోతుంది. ఫస్ట్ మనకు తెలుసు ఏంటి, లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైన్స్ వస్తే నో రిలేషన్ అని తెలుసు. సో ఈ మూడు గుర్తుంచుకొని చేసేసి అయిపోతుంది. ఎక్స్ గ్రేటర్ దెన్ ఏ, ఎక్స్కి ఏకి రిలేషన్ అడుగుతున్నాడు. ఎక్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ, ఏ ఇక్కడ ఉంది. సో మరి ఎక్స్కి ఏకి మధ్యలో ఉన్న సింబల్స్ ఏంటి, లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు లెస్ దెన్. మరి ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇస్తాం, లెస్ దెన్కి. సో ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఏ అని రావాలి. అంటే ఎక్స్ అనేది చిన్నగా ఉండాలి, కానీ ఇక్కడ ఎక్స్ అనేది పెద్దది ఇచ్చి ఏ చిన్నది ఇచ్చాడు. సో ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ కాదు మన స్టేట్మెంట్ ప్రకారం. సో మన ఆప్షన్లో అడిగింది ఏంది, నాట్ ట్రూ అంటున్నాడు. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మన ప్రకారం. ఇప్పుడు ఈ స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేద్దామండి. సో ఎక్స్ వై మధ్యలో రిలేషన్, ఎక్స్ ఇక్కడ ఉంది, వై ఇక్కడ ఉంది. సో వైకి ఎక్స్కి మధ్యలో ఉన్న సింబల్స్ ఏంటి, లెస్ దెన్ ఈజ్ ఈక్వల్ టు ఉన్నప్పుడు ప్రియారిటీ దేనికి, లెస్ దెన్కి. సో వై ఈజ్ లెస్ దెన్ ఎక్స్, వై చిన్నగా ఉండాలి, చిన్ననే ఉంది కదా వై. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే అవుతుంది. నెక్స్ట్ ఏకి హెచ్కి మధ్యలో రిలేషన్, ఏ ఇక్కడ ఉంది, హెచ్ ఇక్కడ ఉంది. మధ్యలో ఉన్న సింబల్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ప్రియారిటీ గ్రేటర్ దెన్. సో ఏ ఈజ్ గ్రేటర్ దెన్ హెచ్ అని రాస్తాం. నెక్స్ట్ ఎల్కి వికి మధ్యలో ఉన్నది, ఎల్ ఇక్కడ ఉంది, వి ఇక్కడ ఉంది. మధ్యలో ఉన్న సింబల్స్ ఈజ్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ప్రియారిటీ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టుకి ఇస్తాం ఈ రెండింటిలో. సో వి ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అవుతుంది. అంటే వి చిన్నగా ఉండాలి, వి చిన్నగానే ఉంది కదా ఎల్ కన్నా. సో ఈ మూడు ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆప్షన్సే. ఇచ్చిన ఒకే ఆప్షన్ రాంగ్ ఆప్షన్ ఏంటంటే ఏ. సో మనం దాన్ని చూస్ చేసుకుంటే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. L is less than or is equal to H is equal to P greater than O greater than D greater than or is equal to S is equal to U అంటున్నాడు. సో దీంట్లో ఇచ్చి 4 కన్క్లూజన్స్ ఇచ్చాడు, మళ్ళీ కింద ఆప్షన్స్ ఇచ్చాడండి ఏది కరెక్ట్ ఆప్షన్ అని. సో ఇలాంటప్పుడు చాలా ఇబ్బంది అవుతుందండి. సో ఒకవేళ మనకు 2 ఆన్సర్ కరెక్ట్ అయింది అనుకోండి, ఇందులో ఆప్షన్ 2 అని ఇందులో టిక్ చేస్తామండి. ఆప్షన్ 2 అనేది 4th ఆప్షన్ ఇండికేట్ చేస్తుంది. సో L is greater than 0 అవుతుంది. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆప్షన్స్ ఏవి కరెక్టో ఈ నెంబర్స్ ఆప్షన్స్లో ఎందులో ఉన్నాయో చెక్ చేసుకొని దాన్ని క్లిక్ చేయాలండి. చాలా వెరీ ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్. ఎందుకంటే మనం ఇంతగానో కష్టపడి చేసిన తర్వాత ఆన్సర్ తెలిసి కూడా రాంగ్ ఆన్సర్ పెట్టేస్తే ఎంత బాధ ఉంటుందో తెలుసండి. అంత కష్టపడి చదివి దానికోసం చేసి ఆ 1 మార్క్ కోసమే కదా మనం కష్టపడేది, ఆ మార్కే అక్కడ మైనస్ చేసామనుకో చాలా ఇబ్బంది అవుతుంది. దీంతో పాటు నెగిటివ్ కూడా వెళ్ళిపోతుంది 1/30కి. అప్పుడు ఇంకా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. సో చాలా జాగ్రత్తగా చూద్దాం. రైట్, ఇప్పుడు మనకున్న కండిషన్స్ ఏంటండి, ఫస్ట్ ఆ 2 కండిషన్స్ మనం ఇప్పుడు రాసేసుకుందాం. ఏంటేంటున్నాయి, ఫస్ట్ less than r is equal to greater than r is equal to opposite sides are no relation. ఈ స్టేట్మెంట్ తెలిసిందంటే సరిపోతుంది మనకి. చెప్పండి ఏమేమి ఉన్నాయి ఇప్పుడు. ఎల్కి పీకి రిలేషన్, ఎల్ ఇక్కడ ఉంది, పి ఇక్కడ ఉంది. సో మధ్యలో ఉన్నది less than r is equal to ఈ రెండిట్లో ప్రియారిటీ less than r is equal toకి. సో ఎల్ ఈజ్ less than r is equal to p. సో స్టేట్మెంట్ 1 కరెక్ట్ అయింది. చూద్దాం ఇంకేమైనా ఉన్నాయేమో. యూకి డీకి, ఇగో డి ఇక్కడ ఉంది, యూ ఇక్కడ ఉంది. సో డీకి యూకి మధ్యలో ఉన్న సింబల్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ప్రియారిటీ మనం గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టుకి ఇస్తాం. సో డి ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు యూ. అంటే యూ చిన్నగా ఉండాలి, కానీ ఇక్కడ యూ పెద్దగా ఉంది. సో ఈ స్టేట్మెంట్ రాంగ్. నెక్స్ట్ ఎల్కి డీకి మధ్యలో రిలేషన్, ఎల్ ఇక్కడ ఉంది, డి ఇక్కడ ఉంది. సింబల్స్ ఒకసారి చెక్ చేయండి. ఇంకో ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్. సో ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్, రెండు ఆపోజిట్ సింబల్స్ వచ్చేసాయి మధ్యలో. వచ్చేసినాయి అంటే వాటి మధ్యలో అసలు రిలేషనే ఉండదు. సో అది రాంగ్ స్టేట్మెంటే. ఎల్ ఈజ్ గ్రేటర్ దెన్ 0, ఓ అండి. ఎల్ ఈజ్ గ్రేటర్ దెన్ ఓ. ఎల్ ఇక్కడ ఉంది, ఓ ఇక్కడ ఉంది. వీటి మధ్యలో సేమ్, దీని మధ్యలో కూడా ఏముందండి, సేమ్ ఆపోజిట్ సైన్స్ కనిపిస్తున్నాయి. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంటే. సో మనకు కావాల్సిన ఒకే ఒకటి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 1 ఆప్షన్లలో ఎల్లుందో చూడాలి. ఆప్షన్ 1లోనే ఉంది ఇందులో. సో ఇది లక్కీగా కరెక్ట్ పెట్టేస్తాం. కానీ ఆప్షన్ 1 4th ఆప్షన్ ఇచ్చింది అనుకోండి, 1 కరెక్ట్ కదా అని 1 టిక్ చేస్తాం, అప్పుడు ఆన్సర్ రాంగ్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఈ వీడియోలో ఇది లాస్ట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే దీంట్లో క్వశ్చన్స్ ఎక్కువ ఎందుకు డిస్కస్ చేయట్లేదు అంటే జస్ట్ ఆ 3 పాయింట్లు తెలిస్తే అన్ని ఆన్సర్స్ తెలుస్తాయి. కాబట్టి జస్ట్ దీంతో ఈ లాస్ట్ క్వశ్చన్తో ఈ వీడియోని క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు క్వశ్చన్స్ ఏమైనా డౌట్ ఉంటే నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి,
నేను రిప్లై ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దాంతోపాటు కామెంట్ కూడా చాలా బాగా చేస్తున్నారన్న, చాలా థ్యాంక్ యూ. మన ఛానల్లో ఉన్న కంటెంట్ ఇంకా దీనికన్నా బెటర్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నాను. మీకు ఏవైతే హాట్ టాపిక్స్ ఉంటాయో సైన్స్ కానీ జిఎస్ కానీ వేరేది ఏమైనా మీకు నాకు కింద కామెంట్లో తెలియజేయండి. నాకు తెలియకపోయినా మా మిత్రులతో తెలుసుకొనైనా సరే మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకవేళ నాకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం రాకపోయినా మా ఫ్రెండ్స్నైనా తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నానన్న. సో మీకు కావాల్సిన కంటెంట్ ఇవ్వడానికి నేను రెడీగా ఉంటాను. మీరు ఏది కావాలో అది నాకు కామెంట్లో తెలియజేయండి, టెలిగ్రామ్లో అడగండి. ఖచ్చితంగా మీకు కావాల్సింది ఇవ్వడానికి 100కి 200% నేను స్ట్రాంగ్గానే ఉన్నాను. ఓకే అన్న. ఒకసారి ఈ క్వశ్చన్ చూద్దాం బ్రదర్స్. Q greater than A greater than R is equal to Z greater than X less than R is equal to H less than M. సో దీనిలో కరెక్ట్ అనేది అంటున్నాడు, ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ అనేది అంటున్నాడు. ఇప్పటివరకు మనం రెండు లెటర్సే ఇచ్చాడు, ఇప్పుడు 3 లెటర్స్ ఇచ్చాడు. వాడు ఎన్ని లెటర్స్ ఇచ్చినా మనం చెప్పే రిలేషన్ అదే అండి. ఫస్ట్ ఇక్కడ ఉన్నది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ 2 లెటర్స్ ఏమున్నాయో చూడాలి. QX, Qకి Xకి మధ్యలో రిలేషన్ కరెక్ట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేద్దాం, అయిపోతుంది. Qకి Xకి మధ్యలో రిలేషన్ ఎక్కడ ఉంది చూడండి. Q ఇక్కడ ఉంది, X ఇక్కడ ఉంది. సో ఈ రెండింటి మధ్యలో రిలేషన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్. సో సింబల్స్ మధ్యలో ఈ 3 సింబల్లు వచ్చాయి. ఫస్ట్ ప్రియారిటీ మనం గ్రేటర్ దెన్కే ఇస్తాం కదా. సో Q ఇక్కడ ఉంది, X ఇక్కడ ఉంది. సో అప్పుడు ఏమవుతుందండి, Q ఈజ్ గ్రేటర్ దెన్ X అవుతుంది. Q ఈజ్ గ్రేటర్ దెన్ X. సో ఫస్ట్ ఈ రెండింటికి అయితే కరెక్ట్ వచ్చింది. నెక్స్ట్ ఒకసారి చూద్దాం. ఎక్స్కి ఏకి మధ్యలో రిలేషన్ చూడాలి. ఎక్స్ ఇక్కడ ఉంది, ఏ ఇక్కడ ఉంది. సో ఈ రెండింటి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఉంది, గ్రేటర్ దెన్ ఉంది. ఫస్ట్ ప్రియారిటీ గ్రేటర్ దెన్కి ఇస్తాం కదా. సో ఎక్స్ గ్రేటర్ దెన్ ఏ అవుతుంది. ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ ఎక్స్ అవుతుంది. సో ఎక్స్ అనేది చిన్నగా ఉండాలి, కానీ మీ రెండింటి మధ్యలో చూసినప్పుడు ఎక్స్ అనేది ఎలా ఉంది, పెద్దగా ఉంది. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ జెడ్కి ఎక్స్కి మధ్యలో రిలేషన్ చూడండి. జెడ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఎక్స్ దాని పక్కనే ఉంది. సో ఈ రెండు యాజ్ ఇట్ ఈస్కి ఇచ్చాడు, ఇది కరెక్టే అవుతుంది. ఎక్స్కి ఎంకి చూడండి. ఎక్స్ ఇక్కడ ఉంది, ఎం ఇక్కడ ఉంది. లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు లెస్ దెన్ ఎమ్. అంటే ఈ మూడింట్లో ఫస్ట్ ప్రియారిటీ దేనికి, లెస్ దెన్ కదా. సో ఎక్స్ లెస్ దెన్ ఎం ఉండాలి, కానీ మనకేముంది ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఉంది. ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్యూకి ఎంకి మధ్యలో రిలేషన్ చూడాలి. క్యూ ఇక్కడ ఉంది, ఎం ఇక్కడెక్కడో ఉంది లాస్ట్లో. సో మధ్యలో ఏమైనా ఆపోజిట్ సైన్స్ ఉన్నాయేమో చెక్ చేయాలి. గ్రేటర్ దెన్ ఉంది, ఇక్కడ లెస్ దెన్ ఉంది. సో ఈ రెండింటి మధ్యలో అసలు రిలేషనే ఉండదు, అయిపోయింది. నెక్స్ట్ ఎం ఆర్ ఎక్స్ కండి. ఎంకి ఎం ఇక్కడ ఉంది, ఆర్ చెక్ చేయాలి. ఆర్ ఇక్కడ ఉంది, మరి ఆర్ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు లెస్ దెన్. సో ఈ రెండింటి మధ్యలో ఫస్ట్ రిలేషన్ ఏంది, ఆర్ లెస్ దెన్ ఎం అవుతుంది. సో అంటే ఆర్ అనేది చిన్నగా ఉండాలి, ఆర్ చిన్నగానే ఉంది. ఓకే, ఇప్పుడు ఆర్కి ఎక్స్కి మధ్యలో రిలేషన్, ఆర్కి ఎక్స్కి మధ్యలో ఇక్కడ డైరెక్ట్ ఇచ్చాడు ఏమని, ఎక్స్ లెస్ దెన్ ఆర్ అని. సో ఎక్స్ చిన్నగా ఉండాలి, చిన్నగా ఉంది కదా. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. సో ఈ వీడియోతో మీకు ఇందులో ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.